చిన్నారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. స్వామి, కెల్లకాలం ఒక్క రీతికి ఎవరికి సాగి వచ్చును స్వామి. మెల్లగా నడిచను. నీ ప్రయాణము పాడుగాను. మా గురువు గారు నన్ను నీతో ఎలా పంపించినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకోవలసిన అతడు ఆశ్రమమందును చెల్లిపోవలసిన వాడవు నీవిచ్చిన భార్యాపుత్రుల తోడ సొమ్ముగానుండా ఆసు గండి మధ్యన నలిగినట్లుగా నాకేమి కర్మ పట్టి. నక్షత్రేశ్వర, ఏమైనదయ్యా? ఏమైనది మహాత్మా? ఇంకా ఏమి? ఏ వెప్పురియో నన్ను అయ్యా, ఈ ఘోరారణ్యంలో నన్ను వెనకన పడవేసి నీవు నీ ఆలుబిడ్డలు సుఖముగా వచ్చినారు కదా. నేను ఎక్కడ చచ్చిన నీకే. నక్షత్రేశ్వర, అదే కుర్రక వృక్షం, దాని నీడకు నిన్ను తీసుకుని పోయేదనయ్యా. అక్కడికి వెళితే కొంత ఆయాసము తగ్గుతుందేమో. మెల్లగా లేచిరండు మహాత్మా. ఆహగలితో చచ్చిపోవానిగా చెట్టు నీడ ఎదురకయ్యా. నీరు దారకము ఇక్కడ ఎక్కడ నువ్వు నీరు లేదయ్యా. మరి నన్ను ఇలాంటి అరణ్యములకి ఎలా తెచ్చిదివయ్యా? స్నేహము కుదరకు మొన్నొక్కని గుణాగుణముల వలె తొలుత నాకు ఇది నిత్యల స్థలమని తెలిసినదు కాదు నాయన. ఓహో, ఏ పెద్ద పులి నోట నింబడి ఈ బ్రహ్మచారి చచ్చాడు. మన అప్పు అడుగువాడు లేకుండు కదా అని ఎంచి యోచించిన మాయోపాయము మాత్రము బాగుగా తెలియదు కానీ మరేమీ తెలియదు. నక్షత్రేశ్వర, నిష్ఠూరములు అడకమయ్యా. నిజమాడిన నిష్ఠూరమేనయ్యా. మెల్లగా తీసుకెళ్ళిపోయేదనయ్యా. మెల్లగా రండు మహా. వాడిపోయిన పెరుగు తోటకూర కాడవలే ఉన్నావు. అవునవును, కొంచెం చెయ్యి పట్టుకుని. అవునయ్యా. అయ్యా, నేడు మనకు పెట్టిన దినము వచ్చినది. నేడు మనకు పెట్టిన దినము వచ్చినది నాయనా. నేడు మనకు పెట్టిన దినము వచ్చినది నాయనా. సార్వభౌమ కుమారునకు నేను అన్నాదకములు కూడా కరవయ్యాను కదా. ఇప్పుడు ఎంతని చింతింపను, ఏమని విలపించను? సార్వభౌమ పద విశ్లేషము ప్రాప్తించబో. ఈ అధ్వాన్న పరణ్య మధ్యమునా, ఈ అధ్వాన్న పరణ్య మధ్యమునా స్వామి చంద్రయంచు విలపించుచు ప్రియసుకుంటూ అల్లాదగా చూసియా సాయం వేయు చేయలేని గతిగే
వెంటన కదీటి సాగిరా తిరమయ సంపట గల్ల వెంట పకదీటి సాగిరా అవశ్య ప్రాప్త్యంబు అద్దాని నెంపటి తప్పించదబో పున్నవాడనని ఏదో అది కాలానుకూలంగా అయ్యా ఏవి ఇందెందైనాను నీరు దొరకనేమో నేను వెతకితను దేవి అంత దొరక ఈ బ్రహ్మచారి సేవం బారైచుండు నక్షత్రేశ్వర
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.